ఒక్కసారి ఊహించండి, మన చుట్టూ కనిపించే ఈ ప్రపంచం నిజానికి మనం చూడలేని ఒక అద్భుతమైన ప్రపంచం చేత నడపబడుతుందని. ఇది పెద్ద గ్రహాల, నక్షత్రాల లేదా భారీ శక్తుల ప్రపంచం కాదు. అతి సూక్ష్మమైన అణువుల కన్నా చిన్నవి, కంటికి కనిపించని క్వాంటం ప్రపంచం. క్వాంటం ప్రపంచం అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది? ఈ చిన్న చిన్న పార్టికల్స్ మన జీవితంలో ఏ రహస్యాలు దాచాయి? ఒక పక్షి మనం ఊహించలేని దూరాలను ఎలా అంచనా వేసి ప్రయాణిస్తుంది? ఒక లీఫ్ లోని చిన్న మాలిక్యూల్ ఎలా ఒక అసంబద్ధ వేగంతో ఎనర్జీని మూవ్ చేస్తుంది? మన డిఎన్ఏ కూడా క్వాంటం రూల్స్ పాటిస్తుందా? ఎత్తులో కనిపించే క్వాంటం ఫినోమినా గురించి తెలుసుకోవడానికి మన కళ్ళకు కనిపించని కానీ ప్రతి క్షణం మనతోనే ఉండే అద్భుతాల గురించి ఇవాళ తెలుసుకుందాం. క్వాంటం ప్రపంచం అనేది అణువుల కన్నా చిన్నదైన పార్టికల్స్, ఎలక్ట్రాన్స్, ఫోటాన్స్, క్యూబిట్స్, న్యూట్రాన్స్. ఇవి బిహేవ్ అయ్యే విధానం మనకు తెలిసిన ఫిజిక్స్ కి పూర్తిగా వ్యతిరేకం. మన ప్రపంచంలో ఒక వస్తువు ఒకేసారి రెండు ప్రదేశాల్లో ఉండదు, కానీ క్వాంటం ప్రపంచంలో జరిగేది అలా కాదు. ఒక ఎలక్ట్రాన్ ఒకేసారి రెండు స్టేట్స్ లో ఉండొచ్చు. ఒక ఫోటాన్ ఒకేసారి రెండు దిశల్లో ప్రయాణించవచ్చు. రెండు పార్టికల్స్ దూరంగా ఉన్నా ఒకేలా ప్రవర్తించవచ్చు. ఇవన్నీ విని నమ్మలేకపోయినా నిజానికి ఇవే భూమిలో జీవనానికి కారణం. క్వాంటం ప్రపంచంలోని మొదటి అద్భుతం సూపర్ పొజిషన్. సూపర్ పొజిషన్ అంటే ఒక పార్టికల్ ఒకేసారి రెండు స్టేట్స్ లో ఉండటం. మన ప్రపంచంలో ఒక లైట్ స్విచ్ ఐదర్ ఆన్ ఆర్ ఆఫ్, కానీ క్వాంటంలో స్విచ్ ఆన్ కూడా ఉంటుంది, ఆఫ్ కూడా ఉంటుంది. ఒకేసారి రెండుగా ప్రవర్తించవచ్చు. ఇది వింతగా అనిపించిన ఎత్తులో ఈ సూపర్ పొజిషన్ ఉపయోగం చాలా ఉంది. ఉదాహరణకు లీవ్స్ లో ఫోటోసింథసిస్. ఆకుల్లోకి వచ్చే సన్లైట్ ఎనర్జీని క్యాప్చర్ చేసి ప్లాంట్స్ కి పంపిస్తుంది. ఈ ఎనర్జీ మాలిక్యూల్ ఒకే ఒక మార్గం తీసుకొని ఎనర్జీ స్లో అవుతుంది. ఇవాల్యుయేషన్ కూడా స్లో అయ్యేది, కానీ నేచర్ క్వాంటం ట్రిక్ వాడింది. ఎనర్జీ మాలిక్యూల్ సూపర్ పొజిషన్ లోకి వెళ్తుంది, అంటే ఒకేసారి అన్ని మార్గాల్లో ప్రయాణిస్తుంది. ఏ మార్గం సరి అయినది అనిపిస్తే అక్కడ ఫైనలైజ్ అవుతుంది. ఇది నేచర్ టెక్నాలజీ. క్వాంటం సూపర్ పొజిషన్ వలన లీవ్స్ ఎనర్జీని 100% ఎఫిషియెంట్ గా మూవ్ చేస్తాయి. మనకు కనిపించని క్వాంటం ట్రిక్ ఇదే ప్లాంట్ సర్వైవల్ కు కారణం. ఇప్పుడు చూసేది క్వాంటం టన్నెలింగ్. ఈ ఫినామినాన్ ఎర్త్ లో చాలా చోట్ల కనిపిస్తుంది, మన బాడీలో కూడా. క్వాంటం టన్నెలింగ్ అంటే పార్టికల్స్ ఒక బ్యారియర్ దాటి వెళ్ళడం. ఇది భౌతికంగా అసాధ్యం అనుకున్నా కూడా. ఇమాజిన్ యు త్రో ఏ బాల్ ఎట్ ఏ వాల్. మన ప్రపంచంలో బాల్ వాల్ ని దాటి వెళ్ళదు, కానీ క్వాంటం ప్రపంచంలో పార్టికల్ వాల్ ని టన్నెల్ చేస్తూ దాటి వెళ్ళిపోతుంది. డిఎన్ఏలో క్వాంటం టన్నెలింగ్. మన డిఎన్ఏలోని స్మాల్ రియాక్షన్స్, ప్రోటాన్ షిఫ్ట్, ఇవన్నీ టన్నెల్ ఎఫెక్ట్ వలన జరుగుతాయి. ఇది మ్యుటేషన్ల వల్ల ఎవల్యూషన్ ను కూడా ప్రభావితం చేస్తుంది. క్వాంటం టన్నెలింగ్ మన సమాచారాన్ని, జీవనాన్ని, జీవుల అభివృద్ధిని నడిపే హిడెన్ ఇంజన్. క్వాంటం ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైన ఫినామినాన్ ఎంటాంగిల్మెంట్. రెండు పార్టికల్స్ ఎంటాంగిల్డ్ అవుతాయి, అంటే ఏ దూరంలో ఉన్నా ఒకటి ఎలా రియాక్ట్ అవుతుందో మరొకటి వెంటనే అదే విధంగా రియాక్ట్ అవుతుంది. ఇది ఐన్స్టీన్ కూడా స్పూకీ యాక్షన్ ఎట్ ఏ డిస్టెన్స్ అని పిలిచాడు. ఎర్త్ లో ఎంటాంగిల్మెంట్ ఉదాహరణ బర్డ్స్ నావిగేషన్. చిన్న పక్షి కూడా క్వాంటం ఎంటాంగిల్మెంట్ వాడుతుంది. ఒక బర్డ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఫీల్ చేసి దారి కనుక్కుంటుంది. ఇది సాధ్యం అయ్యేది ఆ బర్డ్ కన్నులో ఉన్న క్రిప్టోక్రోమ్ మాలిక్యూల్ వల్ల. ఈ మాలిక్యూల్ లో ఎంటాంగిల్డ్ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. ఇవి ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో ఇంటరాక్ట్ అవుతాయి. అంటే ఒక చిన్న పక్షి క్వాంటం సీక్రెట్ వాడుతూ ప్రపంచం చుట్టూ ప్రయాణిస్తుంది. మనకు తెలియకపోయినా క్వాంటం ఎంటాంగిల్మెంట్ ఎర్త్ లోని జీవుల నావిగేషన్ ని కంట్రోల్ చేస్తుంది. క్వాంటం ఫ్లక్చువేషన్స్. స్పేస్ ఎంటీ అనుకుంటాం కదా, కానీ దీని లోపల కాన్స్టాంట్ క్వాంటం డాన్స్ జరుగుతుంది. క్వాంటం ఫ్లక్చువేషన్స్ అంటే పార్టికల్స్ కనిపించడం, మళ్ళీ కనిపించకపోవడం. ప్యూర్ ఎనర్జీ పాపింగ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. వాక్యూమ్ కూడా ఎంటీ కాదు, అది క్వాంటం సి. ఎర్త్ మీద వెదర్ ప్యాటర్న్స్, కాస్మిక్ రేడియేషన్, స్పేస్ ఎక్స్పాన్షన్, ఇవన్నీ ఈ ఫ్లక్చువేషన్స్ వల్లనే జరుగుతాయి. క్వాంటం అనేది మనిషి సైంటిఫిక్ ల్యాబ్స్ లో మాత్రమే కాదు, ప్రతి జీవిలో హిడెన్ గా పనిచేస్తుంది. బర్డ్స్ నావిగేషన్, క్వాంటం కంపాస్ సిస్టమ్, హ్యూమన్ స్మెల్, మన ముక్కు కూడా క్వాంటం టన్నెలింగ్ వాడుతుంది. మనకు వాసన డిఫరెన్స్ తెలియడం కూడా ఎలక్ట్రానిక్స్ టన్నెలింగ్ వల్లే. ఫోటోసింథసిస్, నేచర్ యొక్క క్వాంటం కంప్యూటర్. ఎంజైమ్ రియాక్షన్స్. క్వాంటం టన్నెలింగ్ మేక్స్ రియాక్షన్స్ సూపర్ ఫాస్ట్. మనం క్వాంటం గురించి మాట్లాడుతున్నప్పుడు మన శరీరం నిశ్శబ్దంగా అది ఫాలో అవుతూ ఉంటుంది.
ఈ చిన్న క్వాంటమ్ సీక్రెట్స్ మన జీవితాన్ని మాత్రమే కాకుండా మన భవిష్యత్తునే మార్చబోతున్నాయి. క్వాంటమ్ కంప్యూటర్స్ సెకండ్లలో ఇంపాసిబుల్ క్యాలిక్యులేషన్స్ చేస్తుంది. డ్రగ్ డిస్కవరీ వేగం పెంచుతుంది. క్లైమేట్ సిమ్యులేషన్స్ యాక్యురేట్ అవుతాయి. ఏఐ ట్రైనింగ్ స్పీడ్ అన్ఇమాజినబుల్ గా పెంచుతుంది. సైబర్ సెక్యూరిటీ కంప్లీట్లీ చేంజ్ కానుంది. క్వాంటమ్ ప్రపంచం ఎర్త్ లో ఇన్విజిబుల్ అయిన మన సివిలైజేషన్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నదని మనం చూడగలుగుతున్నాం. ఫ్యూచర్ ఆఫ్ ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు క్వాంటమ్ ఫ్యూచర్. మన చుట్టూ ప్రతి క్షణం క్వాంటమ్ ప్రపంచం నడుస్తోంది. మనకు కనిపించకపోయినా మన శరీరం నుంచి ఆకుల దాకా, పక్షుల ప్రయాణాల నుంచి స్పేస్ వాక్యూమ్ వరకు ప్రతి చోట క్వాంటమ్ రూల్స్ సైలెంట్లీగా పనిచేస్తున్నాయి. ఈ ప్రపంచం కనిపించకపోయినా మన జీవితానికి, ఎర్త్ జీవనానికి బ్యాక్ బోన్. ఈ చిన్న పార్టికల్స్ లో దాగి ఉన్న అద్భుతాలు. వెల్కమ్ టు ది క్వాంటమ్ వరల్డ్, ఏ యూనివర్స్ హిడెన్ ఇన్సైడ్ ఎవ్రీ ఆటమ్ అరౌండ్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ శ్రీనివాస్ ఏపూరి. ప్లీజ్ ఫాలో మీ, లైక్ అండ్ సబ్స్క్రైబ్.